to Speed News. సంక్రాంతి పండుగను సొంత ఊరిలో జరుపుకోవాలనే ఉద్దేశంతో భాగ్యనగర వాసులు పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ వైపు బయలుదేరారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా చౌటుప్పల్, సూర్యాపేట, నల్గొండ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్ గేట్ల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ప్రయాణికులు 2 గంటలకు పైగా వాహనాల్లోనే ఎదురు చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవులు ముందుగానే రావడంతో ప్రజలు భారీగా బయలుదేరారు. చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాహనాల సంఖ్య అధికంగా ఉండటంతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు. పండుగ రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులు భారీగా రోడ్డెక్కి నిరసన చేపట్టారు. జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని అమలు చేయాలని నినాదాలు చేశారు. కొందరు నిరుద్యోగులు పుస్తకాలు చేతబట్టి నిరసనకు దిగారు. నిరసన కారణంగా దిల్సుఖ్ నగర్ పరిసరాల్లో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని నియంత్రించే ప్రయత్నం చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిరుద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వ హామీలపై నమ్మకంతో ఎదురు చూస్తున్నామని, కానీ ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా పూడూరు, కిష్టాపూర్ డివిజన్ కేఎల్ఆర్ ప్రాంతంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నేత ఆకిడి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీలో పాల్గొన్న మహిళలలో ఆయన ఉత్సాహపరిచారు. స్వయంగా ముగ్గు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. గ్రామీణ సంప్రదాయాలు, సంస్కృతి కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు అవసరమని మల్లారెడ్డి తెలిపారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ముగ్గుల పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. స్థానికులు ఈ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఐక్యతను పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మొగల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ కాకాని సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజకీయ విమర్శలు తీవ్ర స్థాయికి చేరాయి. వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. గ్రామ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాజకీయ ఆరోపణలపై వైసీపీ శ్రేణులు ప్రతిస్పందించాల్సి ఉంది. జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కుటుంబానికి రాసి చేయడం. 2 తెలుగు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని సిపిఐ నేత నారాయణ అభిప్రాయపడ్డారు. జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడతానని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించడం సంతోషకరమని అన్నారు. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ముందడుగు వేసి చర్చలకు రావాలని సూచించారు. జల వివాదాల వల్ల రైతులు, ప్రజలే నష్టపోతారని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం నీటి సమస్యలను వాడుకోవద్దని హితవు పలికారు. శాశ్వత పరిష్కారం దిశగా ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మధ్యవర్తి చేయాలని డిమాండ్ చేశారు. నీటి వనరులు ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. కేవలం రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళ కుప్పని కనిపించే ప్రయత్నిస్తారు తప్ప తెలుగు ప్రజలు శ్రేయస్సుకుంటున్నారు. ఈ విషయంలో ధైర్యం చేసి అడుగు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇంద్రనగర్ లో ఏలేరు కాలువ నీటి ప్రవాహం వల్ల ఇళ్లు ముంపునకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఇళ్ల మధ్యలో కాలువ ప్రవహిస్తున్న పరిస్థితిని గమనించి అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఇంద్రనగర్ లో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైన్లు, పార్కుల వివరాలను మంత్రి నారాయణ ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు వేగంగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. స్థానిక ప్రజలు తమ సమస్యలను ఉప ముఖ్యమంత్రికి తెలియజేశారు.
వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. గత 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన ఖర్చులు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గత పాలనలో 3 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, లక్షలాది మందికి సంక్షేమ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. ఈ అన్ని అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3.56 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసిందని అన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం 18 నెలల్లో ఎలాంటి కొత్త సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు లేకుండానే 3 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. అప్పులు ప్రజల కోసం చేశారా లేక పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకా అని ప్రశ్నించారు. ప్రజలు గమనిస్తున్నారని, వాస్తవాలు బయటకు వస్తాయని పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాన్ని మరింత పెంచుతున్నాయి. ఐదేళ్లలో 3,30,000 కోట్లు అప్పు చేస్తే మీరు 18 నెలల్లో అంటే 60 నెలల్లో 3,32,000 కోట్లు 30 లక్షల కోట్లు 3,30,000 కోట్లు చేస్తే 18 నెలల్లో 3 లక్షల కోట్లు అప్పు చేశారు. ట్రిపుల్ ఇంజిన్ దేనికి పనికి వచ్చిందని అడుగుతున్నాను.